ఎన్నికల హడావిడైతే తగ్గింది. దీంతో పొలిటికల్ డిస్కషన్ పక్కన పెట్టేసిన పవన్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలే 4 ఉండడంతో అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ విషయంలో పవన్ ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నది నయా అప్డేట్. పవన్ ను అసెంబ్లీలో చూడాలన్న అభిమానుల కల త్వరలో నెరవేరబోతుంది. ఇక సినిమాల విషయంలోనే క్లారిటీ కావాలంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు సినిమా మొదలై 4 ఏళ్లు కావస్తోంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు స్టార్ట్ చేసి కూడా చాలా కాలమవుతోంది. కానీ పొలిటికల్ బిజీ కారణంగా ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు సూపర్ స్టార్. ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగియడంతో సినిమాల మీద ఫోకస్ చేయబోతున్నారు పవన్. 6 నెలల పాటు ఎక్కువ సమయం సినిమాలకే కేటాయించేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ టైంలో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు సంబంధించి తన వర్క్ అంతా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయాలని మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేశారు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్ కూడా వెంటనే స్టార్ట్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వన్స్ సినిమాలకు సంబంధించిన పనులు పూర్తయితే ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించవచ్చని భావిస్తున్నారు పవన్. ఇప్పటికే పవన్ సినిమాలు వరుసగా వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే అభిమానుల నిరీక్షణకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తున్నారు పవర్ స్టార్. సినిమా సక్సెస్ లో సంగీతం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్ ముందుకొచ్చే మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ సినిమాల సంగీతం విషయంలో మాత్రం ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్సే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా కంప్లైంట్స్? హ్యావ్ ఎ లుక్. RRR తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో దేవరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుండడంతో అనుకున్న టైం కన్నా ముందే సినిమా ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే ఆల్రెడీ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. టీజర్ తో ఆకట్టుకున్న దేవరా టీం సాంగ్ విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. లిరిక్స్ గొప్పగానే ఉన్నా అనిరుద్ కంపోజిషన్ లో అవి సరిగా వినిపించడం లేదంటున్నారు తారక్ ఫ్యాన్స్. కల్కి 2898 AD టీం మీద ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరో 2 వారాల్లో సినిమా రిలీజ్ అవుతున్నా ఇంతవరకు ఒక్క సింగిల్ కూడా రిలీజ్ చేయలేదు నాగి టీం. దీంతో అసలు ఈ సినిమాలో పాటలుంటాయా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలానే ఉన్నా సాంగ్స్ కూడా ఇంపార్టెంటే కదా అంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. మ్యూజిక్ విషయంలో పుష్పరాజ్ కి మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. హీరో ఎలివేషన్ నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ సాంగ్ తో పాటు సూసేకి అంటూ సాగే మాస్ డ్యూయట్ కూడా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్పరాజ్ జోరును మ్యాచ్ చేసే నంబర్ కావాలంటే మిగిలిన మూవీ టీమ్స్ మీద ప్రెషర్ పెరుగుతోంది. ఇన్నాళ్లు సినిమాల మార్కెట్ని ఎఫెక్ట్ చేసిన ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. వరల్డ్ కప్ కంటిన్యూ అవుతోంది. కానీ సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ చేసే స్థాయిలో మాత్రం సందడి లేదు. దీంతో ఇన్నాళ్ళు థియేటర్స్కి ఆడియన్స్ రావట్లేదు అని ఫీల్ అయిపోతున్న ఇండస్ట్రీ జనం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి పాజిటివ్ ట్రెండ్ని వెండితెర క్యాష్ చేసుకుంటుందా? గత 3 నెలలుగా సినీ పరిశ్రమ ఎంతో నష్టపోయింది. థియేటర్స్ కు జనం రాకపోవడంతో ఏకంగా సింగిల్ స్క్రీన్స్ ని మూసేసే వరకు వచ్చింది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్నికల హడావిడి ముగిసింది. దీంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఆ నమ్మకంతోనే ఈ వారం పెద్ద సంఖ్యలో సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది హరోం హర మీదే. పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమాతో పాటు ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిన ఏవం మీద కూడా కాస్త బజ్ ఉంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇంద్రాణి, కామెడీ డ్రామా మ్యాజిక్ షాప్ మూర్తి సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పెద్దగా హైప్ ఉన్న సినిమాలు లేకపోయినా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపిస్తోంది. స్ట్రైట్ సినిమాలు మాత్రమే కాదు, డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. విజయ్ సేతుపతి 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజా, లవ్ మాక్టైల్ 2, రాజధాని రౌడీ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరి ఈ సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు శృతి హాసన్. మూవీ సెలక్షన్ విషయంలో కూడా తనదైన మార్క్ని చూపిస్తున్నారు. క్యారెక్టర్ నచ్చితే కో ఆర్టిస్ట్ ఎవరు అన్నది పెద్దగా కేర్ చేయట్లేదు ఈ బ్యూటీ. అప్కమింగ్ సినిమాల విషయంలో శృతి తీసుకుంటున్న డెసిషన్సే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీఎంట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్నారు స్టార్ కిడ్ శృతి హాసన్.
క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. నాని సినిమా హాయ్ నాన్నాలో స్పెషల్ సాంగ్లో తళుక్కుమన్నారు. ఈ లిస్ట్ చూసిన ఇండస్ట్రీ జనాలు శృతి మూవీ సెలెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సాధారణంగా మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్స్ సీనియర్ స్టార్స్తో జోడీ కట్టేందుకు ఆలోచిస్తారు. కానీ శృతి హాసన్ మాత్రం తనకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవంటున్నారు. కథ, క్యారెక్టర్ నచ్చితే చాలు, హీరో ఎవరైనా తనకు ఇబ్బంది లేదన్న హింట్ ఇస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ బ్యూటీ మూవీ సెలెక్షన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఓవైపు చిరు, బాలయ్య లాంటి సీనియర్స్కు జంటగా నటిస్తూనే ప్రభాస్, నాని సినిమాల్లోనూ నటించారు శృతి. ప్రెజెంట్ మరో యంగ్ హీరో అడవి శేష్కు జోడీగా డెకాయిట్ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఇలా సీనియర్స్తోనూ యంగ్ స్టార్స్తోనూ ఒకేసారి సినిమాలు చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. స్టార్ వారసుల వెండితెర అరంగేట్రం అంటే హడావుడి ఎలా ఉండాలి? మామూలుగా ఉండదు. రీసెంట్గా ది ఆర్చర్స్ విషయంలో వచ్చిన హైప్ ఆడియన్స్కి ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. కానీ ఈ హడావుడికి దూరంగా తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. కానీ లేటెస్ట్ కాంట్రవర్సీస్ ఆ ప్లాన్ని వర్కౌట్ కానివ్వలేదు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు కొడుకు జునైద్ ఖాన్ను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఓటీటీ ప్రాజెక్ట్ మహారాజ్తో మూవీ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జునైద్. ఎలాంటి సందడి లేకుండా సైలెంట్గా రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు బీటౌన్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన మహారాజ్ సినిమా పోస్టర్ ఫిలిం సర్కిల్స్లో హీట్ పుట్టిస్తోంది. ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాయ్కాట్ మహారాజ్ అనే హ్యాష్ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. గతంలో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే సినిమా మీద కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ మొదలైంది. కానీ ఇప్పుడు అమీర్ కొడుకు సినిమా విషయంలో మాత్రం రిలీజ్కు ముందే రచ్చ జరుగుతుండడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి 2 సీజన్లు ఎంత ఘన విజయం సాధించాయో మనం చూసాం. అలాగే థర్డ్ సీజన్ని కూడా ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేసింది ఆహా. ఈసారి ఏకంగా విదేశాల్లో ఆడిషన్స్ నిర్వహించింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన గాయనీ గాయకుల మధ్య స్వర సమరం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు ఇండియన్ ఐడల్ 2 సీజన్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమ గొంతు వినిపించేందుకు ఎన్ఆర్ఐలు కూడా పోటీపడ్డారు. ఆడిషన్స్లో వేల మంది యువతి యువకులు పాల్గొన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ వేదిక మీద ఒక్కసారైనా తమ గొంతు వినిపించాలని ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డవారు ఆశపడుతున్నారు. కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుండి కూడా సీజన్ 3 ఆడిషన్స్ కి పెద్ద సంఖ్యలో యువ గాయనీ గాయకులు హాజరయ్యారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆహా టీం. ది బెస్ట్ సింగర్స్ ను ఐడెంటిఫై చేసేందుకు వేల మంది గాయనీ గాయకులను ఒడపోసింది. 37 దేశాల్లో 15,000 మందిని ఆడిషన్ చేశారు. ఫైనల్ గా అత్యుత్తమ సింగర్స్ తో సీజన్ 3 పోటీ మరింత ఆసక్తికరంగా సాగనుంది. జూన్ 14 నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో స్ట్రీమ్ కానుంది. ప్రతి శుక్ర శనివారాల్లో కొత్త ఎపిసోడ్స్ అలరించబోతున్నాయి. గత సీజన్లను సూపర్ హిట్ కావడంతో థర్డ్ సీజన్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మించి వినోదాన్ని అందించబోతోంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.